హాయ్ అండి, అందరు బాగున్నారు. అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. సద్దుల బతుకమ్మ గురించి ఒక విషయం చెప్పాలి. 2 రోజులు జరుపుకున్నారు కదా, కొంతమందికి వీలు కానప్పుడు ఏం చేయాలి, మనం ఎట్లా పేర్చాలి అనేది వీడియో మీకైతే చేశాను. మనకు ఆడవాళ్ళకు మంతు రావడం జరుగుతుంది కదా, అలాంటప్పుడు మీరు టాబ్లెట్లు వేసుకొని ఇబ్బంది పడేదానికంటే మీకు 5వ రోజు ఏ రోజు అవుతుందో ఆ రోజు బతుకమ్మను పేర్చుకొని సంతోషంగా సాగనంపుకోవచ్చు. నేనైతే ఈరోజు నిన్న నాకు వీలు పడలేదు కాబట్టి ఈరోజు సాగనంపు వచ్చిన, ఏ విధంగా పేర్చినా ఏ విధంగా సాగనంపు వచ్చినా అనేది మీరు వీడియో రూపకంగా చూడండి. మేమైతే చాలా సంతోషంగా అయితే పోయి వచ్చి సాగనంపిన బతుకమ్మను మీరు కూడా మంచిగా జరుపుకోవాలి దసరా అని నేను కోరుకుంటున్నా. ఏ విధంగా చేసిన బతుకమ్మ అనేది మరొకసారి చూడండి. ఓకే అండి, మరి బతుకమ్మనైతే ఈ విధంగానైతే పేర్చుడైతే మొదలుపెట్టినాం. పువ్వులైతే మా చెట్టుదే తెంగడు పువ్వు, నేనైతే కొనుక్కరాలేదు. బంతి పూలు కొనుక్కొచ్చిన, ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ బంతి పూలు అయితే తెచ్చిన. మా చెట్టు గోరంట పూలు పింక్ కలర్, లైట్ పింక్ శంకు పూలు, గుమ్మడి పూలు, టేకు ఆకులు, టేకు పూల కలర్లు వేయడం జరిగింది. మందార పువ్వులు, పచ్చ పువ్వులు, గుమ్మడి ఆకులు అన్నీ రెడీ పెట్టుకున్నాను. నా చుట్టూ బతుకమ్మ పేర్చుడైతే ఈ విధంగానైతే పేర్చిన చూడండి. మొత్తం ఇంకా అవన్నీ చూపించడం లేక 2 బతుకమ్మలు అయితే నాకు పేర్చే విధంగానైతే పేర్చుకున్నా. మేము బతుకమ్మనైతే ఈ విధంగా నిలుపుకుంటాం. మేము పల్లీల పొడి, నువ్వుల పొడి అంటే లడ్డూల్లాగా చేసుకోవచ్చు, మేము అలా తినమని ఇట్లా చేసుకున్నాం. పల్లీల పొడి, నువ్వుల పొడి, కొబ్బరి పొడి, ఓనగాయ, పులిహోర, పెరుగన్నం సద్దన్నం పెడతామన్నట్టు మేము ఈ విధంగానైతే తల్లిని నిలుపుకొని అయితే మేము హారతి ఇచ్చి ధూపం అయితే వేయడం జరిగింది. కొబ్బరికాయ కొట్టి ఈ విధంగా మేమైతే చేసుకుంటాం. సాయంత్రం అయితే ఇంకా మేము బయటికి వెళ్ళినామండి. మా స్వామి పిల్లలు ఇద్దరు అమ్మవారి మాల వేసుకున్నారు, భవానీ మాల. ఇంకా 2 బతుకమ్మలు అయితే ఎవరు లేరు కాబట్టి నేనే పట్టుకొని అయితే పోతున్నా. మా ఇంటి పక్కన ఆంటీ వచ్చింది, ఆంటీకి కూడా ఒక బతుకమ్మని ఇచ్చాను. మేము ఇద్దరం కలిసి అయితే ఆటో ఎక్కినాం. చెరువు దగ్గరికి అయితే చేరుకున్నాం. మా చెరువు ఎలా ఉందో చూడండి. చెరువు దగ్గర వర్షం పడుతుంది. అక్కడ పెట్టి పసుపు కుంకుమ వేసేసి ఇక పెడదామని పెట్టిన తర్వాతనైతే బతుకమ్మ తీసాను. ఆ తర్వాత దీపం ముట్టియాలి. ఆటో అబ్బాయే ముట్టించిండు. ఇక ముట్టియంగా అయితే దీని అయితే నీళ్ళల్లో గంగౌరమ్మ తల్లిని అయితే సాగనంపిన. ఏ విధంగా సాగనంపిన అయితే మంచిది. నాకైతే వర్షంలోనైనా కూడా ఏదో ఒక విధంగానైతే సంతోషంగానైతే సాగనంపిన. చిన్న బతుకమ్మ కూడా వేసేసిన. 2 బతుకమ్మలనైతే ఈ విధంగా సాగనంపిన. బాగుంది కదా, ఈ విధంగా ఉంది చూసారా. మీరు మొత్తం అయితే చూసినారు, ఏ విధంగా వేసిన చూసారు కదా. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మరి. ఓకే.